అవును, మీరు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా రెగ్యులర్ గా మీ అప్డేట్స్ పెడుతున్నట్టుగా అనిపించదు ఇప్పటికి కూడా. ఎందుకు అలాగా? నా టార్గెట్ ఇన్‌స్టాగ్రామ్ కాదు. నా టార్గెట్ ఎప్పటికైనా సరే ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కైనా నేను ఒక మూవీ ప్రొడక్షన్ లోనే ఉండాలనుకుంటున్నాను. అంటే ఇదే తక్కువ అని కాదు, ఇది చేస్తూ ఇదే అలవాటు అయిపోయింది. ఇంకా నాకు దాని మీద కాన్సన్ట్రేషన్ రాదు. నా ఫోకస్ అక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడే ఎలా ఉంటాను. మన అప్డేట్స్ చెప్పాలి అంటే సినిమా అయిన తర్వాత అలాంటి అప్డేట్స్ ఇస్తే అరే జైతి చేసింది. ఇప్పుడు వచ్చాను, ఒక ప్రోగ్రామ్, ఒక సాంగ్ చేశాను, నన్ను పిలిచారు, దాని గురించి మాట్లాడుతున్నాను. ఇన్‌స్టాగ్రామ్ చేసుకుంటూ నన్ను పిలుస్తారా మీరు? నిజంగానే పాయింటే. మీరు ఒక మూవీ ప్రొడ్యూస్ చేశారు, ఆ మూవీ తర్వాత ప్రైవేట్ సాంగ్ చేశారు, ఇప్పుడు ఇంకొక ప్రైవేట్ సాంగ్. సో నెక్స్ట్ మూవీ చేయబోతున్నారా లేదా నెక్స్ట్ ప్రైవేట్ సాంగ్ చేసి మళ్ళీ మూవీ అలా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా 4-5 నెలల పైన పడుతుంది మూవీ. మధ్యలో సాంగే చేయాలి. ఆ సాంగ్ నేను అనుకుంది ఏంటంటే అదే ఇందాక మీరు అని అనుకున్నాను అంతే. అది ట్రూ. సో జనరల్ గా చాలా మంది డిప్రెస్డ్ గా ఉంటారు కదా వాళ్ళ లైఫ్ లో. అలా మీరు ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా లైఫ్ లో? ఒక ఫేస్ డిప్రెస్డ్ అంటే కరోనా టైంలో అనిపించింది. ఎవరికి అనిపించలేదు, అందరికి అనిపించింది. డిప్రెస్డ్ అంటే నా ఓన్ గా నా సెల్ఫ్ డిప్రెస్ అయిపోవడం. మనుషులు ఇంతేనా, ఈ జీవితం ఇంతేనా, అసలే నా మైండ్ సగం వైరాగ్యంతో ఉంటది. ఎందుకో తెలియదు నాకు చిన్నప్పటి నుంచి అంతే. మనుషులు చావు పుట్టుక దీని మీద ఎక్కువ బ్రెయిన్ వెళ్తా ఉంటది నాకు. ఆ టైంలో మనం తీసుకుంటే నాకు ఈ టాపిక్ మరి నాకు చాలా సెన్సిటివ్ ఫీల్ అవుతా. చనిపోయిన వాళ్ళని తీసుకెళ్లి పడేసారు చూడండి వేరే వేరే దేశాలలో, అలాంటి విజువల్స్ చూసినప్పుడు కానీ ఇంతేనా మనిషి చనిపోతే హాస్పిటల్ నుంచి హాస్పిటల్ పంపించేసారు, ఇంటికి వచ్చి చూసే వాళ్ళు కూడా లేరు. అలా మా తెలిసిన వారు కూడా అలా చనిపోవడం జరిగింది. సో అప్పుడు నాకు బాగా కొంచెం అనిపించింది, డిప్రెస్ గా అనిపించింది లైఫ్ మీద. ఇట్లా ఉన్నాము అని అంటే అదేదో భూమి మీద ఉంటేనే మళ్ళీ మనం ఏదో చేయాల్సి ఉంటేనే ఉన్నాం అనుకుంటా. మీరు లోగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు బేసిక్ గా మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోవడానికి? లోగా ఉన్నప్పుడు ఎక్కువ ఇప్పుడు యూట్యూబ్ అదే నాకు అప్పుడప్పుడు నాకు ఉండేది. టూర్స్ ఉంటాయి కదా, ఏదైనా మంచి దేవుడికి సంబంధించిన స్థలాలు, ఎవరు వెళ్ళలేని ప్లేసెస్, వాటికి సంబంధించినవి టీవీలో పెట్టేసుకొని చూస్తూ ఉంటాను. నేనే వెళ్ళినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట, అలా హోమ్ థియేటర్ లో పెట్టేసుకొని. సో మీరు దేవుడిని బాగా నమ్ముతారా? నేను చాలా నమ్మడం ఏంటి, దేవుడు ఉన్నాడు, ఇంకా నమ్మడం అనేది లేదు. అంతే. మీ ఫేవరెట్ గాడ్ ఎవరు? అందరు దేవుళ్ళు నేను ఇష్టపడతాను. అమ్మవార్ల దగ్గర నుంచి లార్డ్ వెంకటేశ్వర, పరమశివుడు అందరూ ఉన్నారని నమ్ముతాను నేను. లేరని ఎవరైనా వాదించేవాళ్ళంటే నాకు చాలా కోపం. ఏం చేస్తారు ఒకవేళ మీ దగ్గరకు వచ్చి దేవుడు లేడు అని? దేవుడా వాడికి ఏదో ఒక కళ్ళు తెరిపించు అంట, ఏదో ఒకటి చిన్న పనిష్మెంట్ అని ఇచ్చి స్వామి నువ్వు ఉన్నావని వాడి కళ్ళు తెరిపించు అని చేస్తాడు. అది ఎట్లా? సో మీరు రీసెంట్ గా అరుణాచలం వెళ్ళారు కదా, సో అరుణాచలం అంటే చాలా మంది వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేరు, అంటే దేవుడి అనుగ్రహం లేనిదే అక్కడికి వెళ్ళలేరు అని. ఎవరైనా లార్డ్ వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినా కూడా స్వామి అనుగ్రహం ఉంటేనే పిలుస్తాడు. 7 కొండలు ఎక్కాలి, ఆ పవిత్రమైన స్థలంలో కాలు పెట్టాలంటే స్వామి అనుమతి. ఏ దేవుడు ఏ క్షేత్రం వెళ్ళాలన్నా ఆ పవర్ అలాంటిది. సో ఇది రెండోసారి, థర్డ్ టైం వెళ్ళడం. రెండోసారి గిరి ప్రదక్షిణ చేశాను. ఆ ప్రదక్షిణ చేస్తున్న సేపు మనకి పెయిన్ వస్తూ ఉంటది కాళ్ళు. ఇప్పుడు తిరుమల కొండ ఎక్కుతాము, అక్కడే పెయిన్ వస్తుంటది. ఇక్కడ 14 కిలోమీటర్లు అలా వెళ్తూ మధ్య మధ్యలో టెంపుల్స్ ని చూస్తూ అన్ని లింగాలని చూసుకుంటూ వెళ్తుంటాం. మీరు వెళ్ళారా? ఐడియా లేదు, నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఇంకా కుదరట్లేదు యాక్చువల్ గా. సో ఎలా అనిపించింది ఆ అనుభూతి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లోపల అగ్నిలింగం ఇలా వేడిగా ఉంటుంది స్వామి లింగం దగ్గర అని చెప్తారు కదా, అది నేను చపంటిలా వచ్చేసి కారిపోతున్నాయి అసలు ఫస్ట్ టైం. తర్వాత చెప్పారు ఆ గిరే కొండ అని. తర్వాత మనకి యూట్యూబ్ ద్వారా ఎన్నో విషయాలు తెలిసాయి మనకి ఆ క్షేత్రం గురించి. నిజంగానే స్వామి ఇక్కడే ఉన్నాడు అన్నట్టుగా ఉండే కొండ అది, అరుణాచలం కొండ. సో అందులో నాకు ఎందుకు తెలియకుండానే నాకు వెళ్ళాలనిపించింది, మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయాలనిపించింది, అలా అంతే అట్లా. సో మీరు ఫ్రీ టైమ్ లోగా ఉన్నప్పుడు యూట్యూబ్ చూస్తాను అన్నారు. అసలు యూట్యూబ్ లో ఏం చూస్తారు మీరు? యూట్యూబ్ లో ఇదే చెప్తున్నాను, పుణ్యక్షేత్రాలే చూస్తాను. ఇప్పుడు చెప్తుంది అదే. ఎంటర్టైనింగ్ అంటే మీకు? ఎంటర్టైనింగ్ అంటే నాకు మార్నింగ్ ఒక 1 hour 2 hours డాన్స్ చేస్తాను. అప్పుడు ఇంకో జైతి వచ్చింది అనమాట, కొంచెం ఫుల్ వెస్టర్న్ మ్యూజిక్ పెట్టుకుని ఒక 1 hour అయితే డాన్స్ చేస్తాను నేను. ఇది ఒక్కటి నాకు స్ట్రెస్ బస్ట్ లాంటిదా? అలా కాదు, హెల్త్ వైజ్ గా నేను కొంచెం యోగా చేస్తాను, 1 hour డాన్స్ చేస్తాను. ఓకే. సో మీరు మంచి హెల్దీ లైఫ్ ఉండాలంటే ఏం సజెస్ట్ చేస్తారు జనాలకి?
ఎంజాయ్ మనం చేస్తే చెప్తే వింటారా ఏంటి? ఏమో మీ చెప్తే వినే వాళ్ళు కూడా ఉన్నారేమో. అసలు మీ ఫాలోవర్స్ ఇంకా ఉన్నారండి బాబు. జైతి అసలు ఒక పోస్ట్ పెడితే చూద్దాం జైతి ఏం చేస్తుందో అనే వాళ్ళు ఉంటారు ఇంకా. ఆర్గానిక్ అని నిజంగానే అప్పట్లో ఉన్న ఫ్యాన్ బేస్ అప్పటికి అలానే ఉండిపోయింది. మేబీ ఇప్పుడు వైరల్ అవుతున్న వాళ్ళు 4-5 రోజుల్లో ఫేడ్ అవుట్ అయిపోయి మళ్ళీ వేరే కొత్త వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే అన్నాను, ఇన్స్టాగ్రామ్ లో ఒకటి ఏదో హిట్ అయ్యింది చూస్తారు, తర్వాత ఇంకొకరు వస్తారు, అది మర్చిపోతున్నారు కదా. అదే నేను అంటున్నాను, ఇన్స్టెంట్ ఫుడ్ లాగా అయిపోయింది. నేను అనేది ఏంటంటే అప్పట్లో నన్ను నిజంగా అభిమానించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా నేను సర్వే అవుతున్నానేమో అనుకుంటున్నా అంతే. యా. సో మీరు మూవీ ప్రొడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎలాంటి మూవీ ప్రొడ్యూస్ చేద్దాం అని అనుకుంటున్నారు? మీకు ఎలాంటి జానర్ అంటే ఇష్టం బేసిక్? నేను ప్రీవియస్ మూవీ తెలుసు కదా మీకు, లచ్చి అదే ఒకటి హారర్ కామెడీలో వెళ్ళాను. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏదైనా ఉంటే కొంచెం థ్రిల్లర్ సైకలాజికల్ గా అట్లాంటి పిక్చర్స్ అయితే బాగుంటది, ఫన్ కొంచెం ఉంటే బాగుంటుందని ఆ జానర్ అయితే బెస్ట్ అనుకుంటా. సో రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మూవీస్ ఏం నచ్చాయి మీకు? రీసెంట్ టైమ్ లో చూస్తారా మూవీస్? చూస్తున్నాను. ఓకే, చెప్పాను అనుకుంటా. రీసెంట్ గా అంటే నాకు అంత వెళ్ళలేదండి, థియేటర్స్ కి వెళ్ళలేదు. దీంట్లో కూడా చూడలేదు. ఫన్ ఉండాలి చేసేటప్పుడు, క్యూరియాసిటీ అండ్ ఫన్ తో ఉన్న సినిమాలు బాగుంటాయి నాకు తెలిసి. ఓకే. సో రీసెంట్ టైమ్స్ మీరు థియేటర్ కి వెళ్ళి చూసిన మూవీ ఏంటి? లాస్ట్ మూవీ గుర్తు రావట్లేదండి. ఏదో సినిమా చూసానండి, కొంచెం కట్ చేస్తే గుర్తు తెచ్చుకుంటా. కట్ చేస్తే గుర్తు తెచ్చుకుంటారా? అంటే చాలా సేపు పట్టిద్ది అంటే నాకు నిజంగా గుర్తులేదు థియేటర్ లో వెళ్ళిన సినిమా. రీసెంట్ గా అయితే నేను కొన్ని పిక్చర్స్ దీంట్లో చూసానండి, తమిళ్ మూవీస్ ఫన్ గా ఉన్నాయి అవి పిక్చర్స్ చూసాను నేను మర్చిపోయారా? వద్దులేండి, మీరు చాలా కష్టపడుతున్నారు, అంత కష్టపడకండి. అంటే నిజంగా చూసాను, అన్ని చూస్తుంటాను కానీ ఆ ఫన్ అను అది ఏంటంటే మోస్ట్లీ మీకు ఫన్నీ మూవీస్ నచ్చుతాయి, కొంచెం ఫన్ జనరేట్ మీ మూడ్ ని మార్చే మూవీస్, ఫన్ థ్రిల్లింగ్ ఉండాలి అందులో. ఓకే, అట్లా.